హలో అండి, నమస్కారం. ఈరోజైతే మనము సిఎస్ఎస్లో హౌ టు యాడ్ సిఎస్ఎస్ అనేది చూసేద్దాం. అసలు దీంట్లో ఎన్ని వేస్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హౌ టు యాడ్ సిఎస్ఎస్ అంటే మనము బేసికల్గా హెచ్టిఎంఎల్లోకి సిఎస్ఎస్ని ఎలా యాడ్ చేయాలి అనేసి ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో దీంట్లో అయితే 3 ways టు ఇన్సర్ట్ సిఎస్ఎస్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేవి ఉంటాయి. సో ఈ రోజైతే మనము ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అండ్ తర్వాత క్లాసెస్లో ఇంటర్నల్ అండ్ ఇన్లైన్ క్లాసెస్ అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి చెప్పేసి మీకు థియరిటికల్గా చెప్పేసి వెంటనే ప్రాక్టికల్ పార్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా వినండి. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేసి ఇక్కడ అంటున్నాం కదా. సో దీంట్లో అయితే కనుక ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్కి స్టైల్ ఇవ్వడానికి మనము ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తామని మనందరికీ తెలుసు. కాకపోతే వే అనేది అంటే విధానం అనేది వేరేలా ఉంటుందన్నమాట. రెండింటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా మనము సిఎస్ఎస్ స్టైల్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. ఈ సిఎస్ఎస్ స్టైల్ అనేది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ స్టైల్ అనేది యాడ్ చేయడం వల్ల ఒక హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ ఒక లుక్కే మారిపోతుంది అనమాట. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే లింక్ అనే ఒక ట్యాగ్ తోటి మనము డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ ట్యాగ్ అనేది ఉంటుంది అండ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుందన్నమాట. సో లింక్ ట్యాగ్తో మనము ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని మనము డిఫైన్ అనేది చేస్తాము. సో నేనైతే మీకు ఇక్కడ థియరిటికల్గా అసలు ఎలా రాయాలి, అసలు ఏంటి దీంట్లో అసలు ఏముంది అనేసి నేను టోటల్గా చెప్తాను వినండి. అండ్ అంతకంటే ముందుగా మీకు మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాలి. సో బేసికల్గా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటేనే మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, సంథింగ్ ఎక్స్టర్నల్ అనేసి. సో ఇక్కడ ఏం లేదండి, ఒక హెచ్టిఎంఎల్ పేజ్ అనేది ఉంది, ఒక హెచ్టిఎంఎల్ డాక్ అనేది ఉంది. సో దీనికి మనము స్టైల్ ఇవ్వాలి అంటే ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. దాంట్లో దీన్ని మనము సిఎస్ఎస్ ఫైల్ అనేసి అంటాం. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసేసి అంటే ఇక్కడ స్టైల్స్ అనేది క్రియేట్ చేసేసి .cssతో మనమైతే ఏదో ఒకటి రూపా .css అనేసి సేవ్ చేశాను అనుకోండి. అంటే మీరు మీ టైటిల్ ఏంటో అది పెట్టుకునేసి .css అనేది నెససరీగా ఉండాలి. దీంతో మనము ఈ ఎక్స్టర్నల్ ఫైల్ అంటున్నాం కదా, దీన్ని మనము ఇలా సేవ్ చేసుకోవాలన్నమాట. సో మనము ఇక్కడ హెచ్టిఎంఎల్ కోడ్ రాసే అప్పుడు లింక్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేయాలి అన్నాను కదా. లింక్ అనే ట్యాగ్లో మనము ఈ ఫైల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తామన్నమాట. అంటే రూపా .css అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే ఇక్కడ ఏదైతే అప్లై చేసామో ఆ స్టైల్స్ అనేవి ఈ పేజ్కి వస్తాయి. అంటే ఇక్కడ మనము జనరల్గా హెచ్టిఎంఎల్ జస్ట్ కోడ్ రాస్తున్నాము అంటే ఏం స్టైల్స్ ఒక్క స్టైల్ కూడా అప్లై చేయకుండా జస్ట్ ట్యాగ్స్ మెన్షన్ చేసేసి మనకు కావాల్సిన కంటెంట్ అనేది దీంట్లో మెన్షన్ చేసుకుంటాము. కాకపోతే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడైతే మనము లింక్ అనే ట్యాగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఈ లింక్ అనే ట్యాగ్ అనేది హెడ్ ట్యాగ్ లోపల తీసుకోవాలి. అంటే హెడ్ ట్యాగ్ అనేది ఇలా రాస్తుంటాం కదా, దాని తర్వాత ఈ లింక్ అనేది ఉండాలన్నమాట. లింక్ ట్యాగ్ అనేది ఉండాలి. సో ఆ లింక్ ట్యాగ్లో మనం ఏదైతే సేవ్ చేసామో ఎక్స్టర్నల్గా స్టైల్స్ యూజ్ చేసేసి సేవ్ చేసామో ఆ ఫైల్ నేమ్ని మనము ఇక్కడ మెన్షన్ చేస్తాము. సేవ్ చేశాక రన్ చేస్తే ఇక్కడ ఉన్న స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ రన్ అవుతాయి అన్నమాట. అంటే అవుట్పుట్ అనేది ఇక్కడ ఉన్న ఎక్కడో సేవ్ చేసిన ఈ ఫైల్తో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. సో మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను చూడండి. సో ఇక్కడైతే నేను హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హెడ్ ట్యాగ్ తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఏం చెప్పాను, హెడ్ ట్యాగ్ తర్వాత డైరెక్ట్గా లింక్ ట్యాగ్ అనేది తీసుకోవాలి. అంటే హెడ్ ట్యాగ్ లోపల లింక్ ట్యాగ్ అనేది తీసేసుకొని తరువాత రిలేషన్ ఈజ్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అనేసి ఇస్తున్నాను. తర్వాత వచ్చేసరికి హెచ్రెఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ సపోజ్
నేను ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇక్కడనే నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది చూసుకోవాలి కాబట్టి లైక్ బాడీ కలర్ రెడ్, ఫాంట్ సైజ్ 12px అనేసి క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి నేను h1 ట్యాగ్ తీసుకుంటాను. సో h1 ట్యాగ్లో నేను మళ్ళీ కలర్ అనేసి ఇచ్చి ఆరెంజ్ ఇస్తాను. ఆరెంజ్ ఇచ్చాక మళ్ళీ ఫాంట్ సైజ్ 13px ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండింటికే తీసుకున్నాను. ఇక్కడ బాడీకి బదులు నేను h1 ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో h1 అని ఇక్కడ రాస్తున్నాను. సో దీన్ని నేను అంటే సపరేట్ ఫైల్ అన్నమాట, సపరేట్ లైక్ పేజ్లో నేను ఇది రాసేసి దీన్ని నేను ఏమని సేవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మై సిఎస్ఎస్ అని రాస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా రూపా.css అని చూపించాను కదా. మై css.css అనేసి సేవ్ చేస్తాను అనమాట. తరువాత ఇక్కడికి వచ్చాం కదా href. ఫస్ట్ మనం ఈ పార్ట్ ఇది సేవ్ చేసుకున్న తర్వాత మనము HTML ఇంకా ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం రాస్తాము, ఇక్కడ మై css.css అని ఉంది కదా. మనం ఏదైతే సేవ్ చేసామో ఫైల్ నేమ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సేవ్ చేయాలన్నమాట. మై css.css అనేసి ఇలా. తర్వాత ఏం చేయాలి, లింక్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి పక్కాగా. తర్వాత నేను ఇక్కడ బాడీ తీసుకుంటున్నాను, బాడీ ట్యాగ్. తర్వాత దీంట్లో h1 ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. లైక్ పైథాన్ లైఫ్ అనేసి తీసుకుంటున్నాను. తర్వాత h1 ట్యాగ్ క్లోజ్ చేశాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టైమ్స్ మర్చిపోయి ఇక్కడ h1 అనేది ఇక్కడ బాడీ మార్చాం కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ h1 తీసుకున్నాను. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇక్కడ మనకి వెల్కమ్ అనేసి రాస్తున్నాను సింపుల్గా. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు మనము బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి HTML ట్యాగ్ ఒకటి మిగిలింది కాబట్టి HTML ట్యాగ్ కూడా క్లోజ్ అనేది చేసుకుంటున్నాను. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది, ఇక్కడ చూసినట్టయితే ఇది సపరేట్గా సేవ్ చేస్తాం, అది సపరేట్గా సేవ్ చేస్తాం. ఇక్కడ వరకు చూసినట్టుగా అయితే ఇక్కడ నేను ఎలాంటి స్టైల్స్ అప్లై చేయలేదు. జస్ట్ నేను లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేసి ఇక్కడ రిలేషన్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ href మై css.css ఈ ఫైల్ నేమ్ తోటి నేను సేవ్ చేసినందుకు ఏం అవుట్పుట్ వస్తుంది అంటే h1 ట్యాగ్ ఎక్కడ ఉంది, ఈ పైథాన్ లైఫ్ అని ఉంది కదా, దీనికి రెడ్ కలర్ వచ్చేస్తుంది. తర్వాత ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏదైతే ఉందో దానికి వెల్కమ్కి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఫాంట్ సైజెస్ డిఫరెంట్గా వస్తుంది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చిన్నది చూపించాను. ఫర్ సపోజ్ మనకి ఒక పెద్ద వెబ్ పేజీ క్రియేట్ చేస్తున్నాం, వెబ్సైటే క్రియేట్ చేస్తున్నాము, అలాంటప్పుడు ఈ ఎక్స్టర్నల్ CSS అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం మనం జస్ట్ కోడ్ రాసేసి లింక్ అనే ఒక సింటాక్స్ని పెట్టి దాంట్లో మనము ఫైల్ నేమ్ సేవ్ చేయడం వల్ల మనకి టోటల్ వెబ్ పేజ్కి స్టైల్ అప్లై అవుతుంది కదా. ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్ కదా. సో ఈ ఎక్స్టర్నల్ CSS అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీంతో మనం చాలా రకాలైన స్టైల్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ అండి. ఐ హోప్ మీకు ఇదంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా మీరు ప్రాక్టికల్ పార్ట్ అనేది చూడండి అండ్ ఏం చెప్తున్నానో దాన్ని లైక్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ట్రై చేయండి. అండ్ ఫర్దర్ క్లాసెస్లో మనము ఇంటర్నల్ CSS అండ్ ఇన్లైన్ CSS గురించి అయితే డీటెయిల్గా చెప్పుకుందాం. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ గురించి విన్నారు కదా. అయితే నేను అక్కడ ఒక ఎక్స్టర్నల్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఎక్స్టర్నల్ ఫైల్ ముందుగా క్రియేట్ చేసుకుంటున్నాను. దానికి నేను బాడీ అనేసి తీసుకుని
అంటే బాడీలో ఉన్న వాటికి నాకు స్టైల్ రావాలి బేసిక్గా. సో ఇక్కడ నేను బాడీ అని తీసుకున్న తర్వాత ఫ్లవర్ బేస్ ఇస్తున్నాను. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళము, దాంట్లోని స్టైల్ ట్యాగ్ యూస్ చేసి తీసుకుంటున్నాం. కాబట్టి ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కాబట్టి ఇలా. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటున్నాను చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాము, సంథింగ్ లైక్ బ్లూ ఇచ్చేద్దాం. బ్లూ ఇచ్చేసాం. తరువాత ఇక్కడ ఇంకా మనం ఏమి ఇవ్వాలి, లైక్ బాడీకి ఇంకా టెక్స్ట్ అలైన్ ఇచ్చేద్దాం. లేకపోతే ఇంతసేపు మనం అవి తీసుకున్నాం కాబట్టి జస్ట్ స్కిప్ చేసేసి ఇంకొక దానికి ఇంకొక ట్యాగ్ కూడా ఇవ్వచ్చు మనమైతే. సో ఇలా తీసుకుంటున్నాం. H1కి కూడా నేను తీసుకుంటున్నాను. H1 ట్యాగ్ కూడా ఇక్కడ తీసుకుని H1లో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కదా ఇంతకు బాడీకి, దీంట్లో కలర్ ఇచ్చేద్దాం. సో కలర్ వచ్చేసి నేను ఇక్కడ పింక్ ఇస్తాను. సో సంథింగ్ డార్క్ పింక్ లేకపోతే మెజెండా అనే కలర్ ఉంటుంది, మెజెండా కలర్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి రావాలి. కొత్త కలర్స్ తీసుకున్నా కూడా ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను టెక్స్ట్ అలైన్ అయితే ఇస్తాను. టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, సెమికాలన్ ఇచ్చేయాలి కదా. సెమికాలన్ ఇచ్చేసాక నేనైతే ఇక్కడ దీన్ని సేవ్ చేస్తున్నాను. సో దీన్ని నేను లైక్ డెమో ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్ అనేసి చేశాను. ఓకే, సేవ్ చేశాక ఇది ఓకే, సేవ్ అయిపోయింది. ఇక్కడ మనం ఏమేమి చేసామో డెమో ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్ కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్గా కొత్త ఫైల్ తీసుకున్నానండి. ఓకే, కొత్త ఫైల్ తీసుకున్నాక ఎగ్జాక్ట్గా నువ్వు ఇంతకుముందు ఎలా చేసావు, HTML కోడ్ తీసుకుని HTML కోడ్ తీసుకుంటావు, తర్వాత హెడ్ ట్యాగ్ తీసుకుంటావు, తర్వాత ఇది మెయిన్ పాయింట్. నేను ఇంతకుముందు ఏం చెప్పాను థియరిటికల్ పార్ట్లో, లింక్ ట్యాగ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో లైక్ ఎక్స్టర్నల్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం కాబట్టి, అండ్ దీంట్లో స్టైల్ ట్యాగ్ ఏమి యూజ్ చేయమండి. సో ఇక్కడ నేను లింక్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సారీ, లింక్. ఓకే, లింక్ ట్యాగ్లో మనం ఇక్కడ ఇది ఒక సింటాక్స్ లాగా. సో rel ఈజ్ ఈక్వల్స్ టు ఆటోమేటిక్గా వచ్చింది కదా ఆఫీస్. ఇంకా ఇక్కడ స్టైల్ షీట్ అని ఇస్తున్నాను. స్టైల్ షీట్ అండ్ తర్వాత ఇది క్లోజ్ అయ్యాక బయటికి వచ్చేసిన తర్వాత ఇది మెయిన్ అండి, హెచ్ఎఫ్ అనేసి ఇవ్వాలి. హెచ్ఎఫ్ ఆల్రెడీ విన్నారు కదా వీటి గురించి. హెచ్ఎఫ్ ఇచ్చాక మనం ఇక్కడ ఏం చేయాలి, ఇంతకుముందు నేను సంథింగ్ మై స్టైల్ సిఎస్ఎస్ సంథింగ్ తీసుకున్నట్టున్నాను కదా. సో ఇక్కడైతే నేను డెమో ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్ అని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ అదే ఇవ్వాలి, డెమో ఎక్స్టర్నల్ డాట్ సిఎస్ఎస్. అంటే మనము ఏదైతే సేవ్ చేసామో అదే ఇక్కడ రాయాలండి. అంటే ఏ ఫైల్తో మనమైతే సేవ్ చేస్తామో, నువ్వు ఏది పెడుతున్నావో, జస్ట్ ఇక్కడ డెమో ఎక్స్టర్నల్ కాకుండా నువ్వు నీ పేరు పెట్టుకుని డాట్ సిఎస్ఎస్ అని క్రియేట్ చేసి ఉంటావు, అది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనము ఇంకొక ఎక్స్టర్నల్ ఫైల్ ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా, దానికి డాట్ సిఎస్ఎస్ అనేసి సేవ్ చేయాలన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఓకే కదా, దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఈ లింక్ ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం. ఓకేనా. దాని తర్వాత హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్. హెడ్ ట్యాగ్ తర్వాత ఏం రావాలి, బాడీ ట్యాగ్ రావాలి. హ్యాష్టీస్ రాసేస్తామండి. బాడీ ట్యాగ్లో ఏం రావాలి, H1 ట్యాగ్స్. H1 ట్యాగ్ ఇంతకుముందు స్టైల్ చేసినట్టున్నాం కదా ఇంతకుముందు దాంట్లో. సో H1 తీసుకుంటా. H1 తీసుకుని దీంట్లో లైక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే మూవీ అయితే చవా అనేసి వచ్చింది కదా, లేకపోతే శివాజీ అనేసి తీసుకుందాం. శివాజీ గారు ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అనేసి తీసుకుంటున్నాను. అసలు ఈ మూవీ చూసారా లేదా మీరు?
అండ్ ఈ మూవీ మీరు లైక్ రిలీజ్ అయ్యే టైంకి ఆల్రెడీ చూసేసి ఉంటారు మేబీ. 7కి మళ్ళీ మార్చి 7కి మళ్ళీ తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది చవా. సో ఇక్కడ ఇంకొకటి పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో అయితే వాచ్ జస్ట్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. వాచ్ దిస్ ఎగ్జాంపుల్ అనేసి ఇస్తున్నాను. ఓకే, దీని తర్వాత మనం ఏం చేయాలి, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి, హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యాయి కాబట్టి చలో ఇంకా రన్ చేసేద్దాం. సో ఇక్కడ చూసిండ్రా మీరు, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టుగా అయితే వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టుగా అయితే నేను ఇక్కడ ఇంతకు ముందుగా ఇచ్చినట్టు లైక్ స్టైల్ ట్యాగ్ యూజ్ చేయలేదు. అండ్ అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ కోడ్లో అయితే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ లేకపోతే పింక్ మెజెండా ఇవన్నీ కనిపిస్తున్నాయా? నో కదా. ఎందుకు ఇక్కడ దాంట్లో స్టైల్ వచ్చిందంటే మనము ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని పెట్టుకుని ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు మీరు చేసిన వెబ్సైట్కి అంతా కూడా మీరు అక్కడ జస్ట్ ఇచ్చిన స్టైల్స్తో ఇక్కడ మనం హ్యాపీగా స్టైలింగ్ చేసేసుకోవచ్చు. సో ఇంకొకసారి ఎగ్జాంపుల్ లైక్ అవుట్పుట్ చూడండి. ఎగ్జాంపుల్ది, శివాజు గారు ఈజ్ ఏ గ్రేట్ పర్సన్, మెజెండా కలర్లో ఇచ్చాం, మెజెండా కలర్లో వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ బీజీ లైక్ బ్లూ ఇచ్చేసాం, బీజీ వచ్చేసి. అండ్ ఇక్కడ వాచ్ దిస్ కలర్ అనేసి మనం ఏం కలర్ ఇవ్వలేదు కాబట్టి హ్యాస్ ఇట్ ఈస్ లైక్ డిఫాల్ట్ కలర్ బ్లాక్లో వచ్చేసింది అనమాట అండి. సో ఇలా మనము ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్లో మనము ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి చూసేద్దాం ఇంతే క్లారిటీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.